మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. షడ్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నిజముగా దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వాడు, దేవుని మీద ఆధారపడేవాడు ఎంత ధైర్యముగా ఉంటారో ఈ లేఖనాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. దేనిని గురించి చింతించకపోవటం, ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియచేయటం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అనేవి ఎంత గొప్ప విషయాలు. ఈ లోక పరిస్థితులను ఏమాత్రము పట్టించుకొనక కేవలం దేవుని వైపు మాత్రమే చూచే వారి పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇది ఎంత అద్భుతమైన స్థితి. మనలో ఎవరము కూడా పరిస్థితులకు అతీతులము కాం. షడ్రకు, మెషకు, అబేద్నెగోల జీవితములను మనం పరిశీలించినప్పుడు, పరిస్థితులు ప్రతికూలించినప్పుడు కూడా ఇలా ఉండటం సాధ్యమా అని మనలో అనేకులము ఆశ్చర్యంతో ప్రశ్నిస్తాం. మనం అనుసరించేందుకు దేవుని వాక్యములో మన కొరకు అనేక ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా దేవుని పట్ల మన విశ్వాసాన్ని, మన విశ్వాస్యతను, మన విధేయతను పరీక్షించేవిగా ఉన్నాయి. విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చి పరిస్థితులన్నిటిలో ఆయన ఆశ్రయించే వారికి అవన్నీ అనుసరించేందుకు వీలైనవిగానే ఉన్నాయి. అలాంటి వారికి దేవుడు ఎల్లప్పుడూ సమీపముగా ఉంటాడు. ప్రతి విధమైన పరిస్థితి నుండి వారిని కాపాడుతాడు. చివరిగా వారికి తగిన బహుమానానికి కూడా ఇస్తాడు. ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా చింత లేకుండా ఉండటం సాధ్యమేనని షడ్రకు, మెషకు, అబేద్నెగో అను ఈ ముగ్గురు యవనస్తులు మనకు సాక్ష్యం పలుకుతున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతుడైన సామ్రాజ్యాధినేత వారి ముందున్నాడు. భయంకరమైన అగ్నిజ్వాలని పైకి లేపుతూ తీవ్రముగా మండుచున్న అగ్నిగుండము వారి ముందుంది. ఆ సామ్రాజ్యాధినేత ఖచ్చితమైన మాట వారి అందుంది. ఆయన మాట వినకపోతే అగ్నిగుండమేనన్న వాస్తవము వారి ముందుంది. వారు రాజాజ్ఞను తిరస్కరించాలి, లేక దేవుని మాటని తిరస్కరించాలి. ఆ రెండిట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు రాజాజ్ఞను తిరస్కరించారు. వాళ్ళు దేవునికి విధేయత చూపించడానికి వారు సిద్ధపడ్డారు. అందుకనే వాళ్ళు ఆ గొప్ప చక్రవర్తి ఎదుట ధైర్యముగా మాట్లాడగలిగారు. ఎదురుగా అగ్నిగుండం కనిపిస్తున్నప్పటికీ, ఆ చక్రవర్తి ఎదురుగా ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని మాటకు విధేయత చూపిస్తూ దేవునికి ఘనత తెచ్చే విధముగా ఈ మాటలు అన్నారు. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదని శక్తివంతమైన సామ్రాజ్యాధినేతకు నిర్లక్ష్యముగా జవాబిచ్చారు. వారు తమ ముందున్న
ఆ చక్రవర్తికి వంత పాడేందుకు అంగీకరించలేదు. అగ్నిజ్వాలకు ఆహుతయ్యేందుకు కూడా భయపడలేదు. కానీ తమ దేవుని ఆజ్ఞను అనుసరించడానికే మొగ్గు చూపారు. తమ మార్గము నుండి పక్కకు తొలగేందుకు నిరాకరించారు. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఎంత నిర్లక్ష్య పలుకులు! జరగనున్న పరిణామాల పట్ల ఎంతటి నిశ్చింత! అంతటి నిర్లక్ష్యానికి అంతటి నిశ్చింత కారణమేంటి? తమ దేవుని యందు వారికి ఉన్న అచంచలమైన విశ్వాసమే. ఆయన గురించి వారు మా దేవుడు అని చెప్పగలిగారు. ఆ పరిస్థితులన్నిటి వెనక దేవుడు ఉన్నాడని, ఆయన పరిస్థితులన్నిటికంటే గొప్పవాడని, తాము ఎవరి ఎదుట నిలిచి ఉన్నామో ఆ సామ్రాజ్యాధినేత కంటే కూడా తమ దేవుడు గొప్పవాడని వారికి తెలుసు. అందుకే వారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని అనగలిగారు. తమ పరిస్థితి అంతా దేవుని చేతిలో ఉందని, ఆ పరిస్థితిని అంతటినీ ఆయన నియంత్రించగలడని వారికి బాగా తెలుసు. ఒకవేళ తాము అగ్నిగుండములో పడద్రోయబడినప్పటికీ ఆయన తమను సురక్షితముగా కాపాడగలడని వారికి తెలుసు. ఒకవేళ ఆయన కాపాడకపోయినప్పటికీ తాము హతసాక్షులుగా అయ్యేందుకు వారు నిర్ణయించుకున్నారు తప్ప రాజాజ్ఞకు మొగ్గు చూపి అతడు నిలబెట్టించిన ప్రతిమకు మ్రొక్కేందుకు వారు నిరాకరించారు. తాము సేవించున్న తమ సృష్టికర్త పట్ల ఎంతటి విశ్వాస్యత! దురాయను మైదానములో సమావేశమైన సమూహమంతటిలో వారు అత్యంత గొప్పవారు, అత్యంత మహిమగలవారు కూడా. దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన సేవించే ప్రజలు ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలి! పరాయి దేశములో, పరాయి ప్రాంతములో అత్యంత శక్తివంతుడైన రాజు ఎదుట వారు ధైర్యముగా దేవుని కొరకు జీవించారు. దేవుని మహిమపరిచే విధముగా సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, ఈ దినాల్లో మనము ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏ గవర్నమెంట్ వస్తుందో, ఎవరు వస్తారని ఆ భయము కన్నా మా దేవుడు శక్తివంతుడు, పరిస్థితులన్నిటిలో సహాయం చేయగలుగుతాడనే విశ్వాసము కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వారి యొక్క విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండి దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ప్రభు కొరకు మనం జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వారి యొక్క సాక్ష్యాన్ని, వారి విశ్వాసాన్ని, వారి ధైర్యాన్ని, వారి నమ్మకాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా విశ్వాసములో స్థిరముగా ఉంటూ యోగ్యముగా బ్రతకటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరికీ క్షేమము దయచేయండి, ధైర్యము దయచేయండి. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నారో అలాంటి ధైర్యాన్ని కలిగి విశ్వాసంతో ఈ లోకంలో నీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మా దేశ ప్రజలను మీరు కనికరించండి. మా దేశంలో ఉన్న ప్రజలు యేసుక్రీస్తు ప్రభు అని, రక్షకుడని నమ్మి రక్షణ పొందటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. వాక్యం ఇచ్చిన వారందరినీ పేరు పేరున దీవించి ఆస్వాదించండి.
వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.